అసెంబ్లీ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి దయాకర్ రెడ్డికి సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నామని కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్ గుప్తా, నిజాం పాషా, వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు తాము కూటమి ధర్మానికి మద్దతు పలుకుతున్నామని అన్నారు. దయాకర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. ఇటు కాంగ్రెస్ నేతలను ఒప్పించేందుకు దూతలుగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ వచ్చి కాంగ్రెస్ నేతలను సమ్మతింపచేశారు. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి మహాకూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బి నరసింహులు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకే సీట్ వస్తాను ఎంత అనుకున్నా కూడా పొత్తులో సీట్ రాకపోయినా కూడా కొద్దిగా నిరాశ ఉన్నా, కొద్దిగా బాధ ఉన్నా, పార్టీకి విధేయంగా ఉండాలనే ఆలోచన విధానంతో పార్టీ నిర్ణయించిన ప్రకారంగా మహాకూటమికి పనిచేయాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మేమంతా కూడా ఎక్కడ ఆలోచన చేసి నిర్ణయం చేసి మహాకూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాము. దానివల్ల కార్యకర్తలందరికీ కోరుతా ఉన్నాం, మనం పార్టీకి విధంగా ఉండాలని కోరుతాం. దేశంలో, రాష్ట్రంలో దృష్టి పెట్టుకొని అధినాయకులు ఇక్కడ స్థానాన్ని మిత్రపక్షంగా వచ్చిన చంద్రబాబు గారి బలవంతంగా వాళ్ళ పార్టీకి టికెట్ కేటాయించడం జరిగింది. మా అధిష్టానాన్ని మేము గౌరవించి వాళ్ళ ఆదేశానుసారంగా నా తోటి సోదరుడు శ్రీహరి అయితేనేమి, పెద్దలు శ్రీనివాస్ గుప్తా అయితేనేమి, అందరం కూడా కలిసికట్టుగా మాట్లాడుకొని మేము మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దయాకర్ రెడ్డి గారికి మా పార్టీ తరఫు నుంచి మేము బలపరిచి పనిచేసి గెలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కార్యకర్తలందరితో కూడా కలిసికట్టుగా ముందరికి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీకి టికెట్ వస్తుందని ఉన్నా కూడా ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న రాజకీయ సమీకరణ ద్వారా ఏదైతే నిరంకుశ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే అన్ని పార్టీలు కలిసి ఆయన గద్దెదించడానికి కాంగ్రెస్, తెలుగుదేశం, మన కోదండరామ్ గారి పార్టీ, సిపిఐ పార్టీ ద్వారా ఒక కూటమి ఏర్పడి ఆ కూటమిలో భాగంగా ఈరోజు మక్తల్ స్థానాన్ని కాంగ్రెస్కి వస్తుందనుకున్న సందర్భాన టీడీపీకి ఇవ్వడం జరిగింది. అయినా ఒక నిరంకుశమైన ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి, కేసీఆర్ని దించాలి కాబట్టి దానికి మేమందరం కూడా కాంగ్రెస్ ఒక విజయమైన కార్యకర్తగా కట్టుబడి ఉండి ఏదైతే అధిష్టానం ఇచ్చిన మేరకు ఈరోజు మా అందరిలో ఉన్న ఆవేదనను కూడా పక్కన పెట్టించి కార్యకర్తలు కూడా ఒక విధమైన సూచనలు ఇచ్చి మన మిత్రపక్షాల అభ్యర్థి అయిన దయాకర్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. ఆ యొక్క అధిష్టానం సూచన మేరకు అభ్యర్థిని గెలిపేందుకు మేమంతా కూడా కృషి చేస్తాం. పార్టీ అధిష్టానం ఆ ఇద్దరిని అబ్జర్వర్స్గా పంపించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉంది. కాంగ్రెస్ నాయకులైనటువంటి శ్రీహరి గారు, అలాగే శ్రీనివాస్ గుప్తా గారు, నిజాం పాషా గారు, నరసింహ గారు అందరూ కూడా ఈరోజు చర్చించి కార్యకర్తలతో అందరితో కూడా సంప్రదింపులు చేసి అందరూ కూడా కొంత బాధ ఉంది, వాళ్ళకు మాకు రావాల్సిన పార్టీకి రావాల్సిన టికెట్ తెలుగుదేశం పోయిందనేటువంటి బాధ ఉంది. కానీ అందరూ కూడా మళ్ళీ సమిష్టిగా ఏది ఏమైనా మహాకూటమి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దయాకర్ రెడ్డి గారికి అందరూ కూడా మద్దతు తెలిపి అందరూ కూడా రేపు ఎలక్షన్లలో ఆయన గెలుపుకి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తాం. మాకు పార్టీ ఆదేశం ముఖ్యము. ఉమ్మడి శత్రువైనటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. ఈ మహాకూటమి విజయము
తెలంగాణతో మొదలై దేశవ్యాప్తంగా ఇది చేరి ఈ మహాకూటమి ఇక్కడ తెలంగాణలో జెండా ఎగరడమే కాకుండా ఢిల్లీ ఎర్రకోట మీద మహాకూటమి జెండా ఎగరేయడం సాధ్యమని మీకు అందరికీ తెలియదు. తెలుగుదేశం పార్టీ ఎందుకంటే పొత్తులో ప్రధాన భాగంగా వచ్చింది. ఎందుకంటే 2014లో ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనోధైర్యం వచ్చింది. గుప్తా గారికి కానీ, ఆశా గారికి కానీ, అదే నరసింహులకు, శ్రీహరికి, వీళ్ళందరికీ కూడా మా వచ్చిన సీట్. ఎందుకంటే మేము 2014 కష్టపడి టీఆర్ఎస్ మీద పోరాడి, ఆ టీఆర్ఎస్ వేవులు పోరాడి మేము కాంగ్రెస్ క్యాండిడేట్ని తెచ్చుకున్నాం. దురదృష్టవశాత్తు బయటికి పోయినప్పుడు కూడా మేము గెలిచిన సీట్లు మాకు ఇవ్వడం మహబూబ్నగర్ జిల్లాలో గెలిచింది. ఈ విధంగా కూడా ఈరోజు అన్ని బాధలు దిగమింది కూడా ఈరోజు మేము అందరం కూడా కన్విన్స్ చేసి, ఎందుకంటే మీరంతా చాలా రోజులు కాంగ్రెస్ నుంచి కష్టపడుతున్నారు. ఈరోజు మీకు తెలుగుదేశం క్యాండిడేట్ గెలిపించాలంటే మీరు ముందరికి రావాలి, మీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే బాగా క్యాడర్ ఉంది, ఎవరు కూడా ఈరోజు డిస్టర్బ్ కాలేదు కాంగ్రెస్ క్యాండిడేట్. కాబట్టి అందరం కూడా మేము కన్విన్స్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నలుగురు నాయకులు కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ వీళ్ళందరూ కూడా సహకరించి వీళ్ళు బాగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఇక్కడ ఉండి తెలుగుదేశం క్యాండిడేట్ దయాకర్ రెడ్డి కూడా గెలవడం జరుగుతుంది. అదేవిధంగా మేమంతా కూడా ఎందుకంటే రేపు కూటమి ప్రభుత్వం తప్పకుండా రావడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఏదైనా బాధకులను మేమంతా కూడా వచ్చి సహకరిస్తామని చెప్తూ ఈరోజు వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ నాయకులతో అందరికీ కూడా కాంగ్రెస్ కృతజ్ఞతతో మీ ద్వారా వాళ్ళందరూ థ్యాంక్ యూ.